అయితే ఆ ఇంటర్మీడియట్ కూడా అందులోనే నేను పూర్తి చేశాను. ఈ సందర్భంలో మా తల్లిదండ్రులకు ఒక అపనమ్మకం ఏంటంటే, పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగం మనకు ఎవరిస్తారు, మనకు వెనకాల ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. ఆ ఉన్న చిన్నపాటి చదువుతోటి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారు ఆలోచనతో ఇంటర్మీడియట్ తోటే ఆపాలనే వాళ్ళ ఆలోచన ఉండే వాస్తవంగా. లేదు నేను ఎట్లయినా డిగ్రీ చేయాలి అన్న ఆలోచన నా లోపల దాగి ఉంది, కానీ ఇది నేను వాళ్ళకు వ్యక్తం చేయలేకపోయాను. అప్పుడు ఒక సందర్భంలో మా తల్లిదండ్రులు కుటుంబానికి అంటే పెళ్లి చేస్తే మా బాధ్యత పోతుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే నాకు ఇంటర్మీడియట్లోనే పెళ్లి చేయడం జరిగింది. దాంట్లో పెళ్లి సందర్భంగా నేను చాలా కొంచెం ఇబ్బంది పడ్డా. ఎందుకంటే నేను నిరుద్యోగిని, నేను పెళ్లి చేసుకుంటే నాకు మళ్ళీ ఇంకొకరిని నేను ఎట్లా వాళ్ళని చదవగలుగుతా అన్నప్పుడు మీ అంకుల్ ఉన్నాడు, మీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, మీకు భవిష్యత్తు ఉంటుంది కనుక నన్ను దగ్గర రిలేటివ్స్ బంధువులు కన్విన్స్ చేసి నన్ను ఆ విధంగా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఉద్యోగం దొరకలే, వాస్తవంగా చదువుతోటి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, డిగ్రీ చేయాలి, అటు భార్య ఇటు నేను ఇద్దరికి తిండి పెట్టాలంటే కొంచెం మాకు చదువుకునే సమయంలోనే పెళ్ళైన తర్వాత నేను 3 years డిగ్రీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మా భార్య కూడా చాలా కష్టాలు అనుభవించింది. వాస్తవంగా ఏంటంటే వ్యవసాయ పనులకు వెళ్ళడం ఆమె కూడా. నేను ఆ డిగ్రీ చేస్తూ ఒక పార్ట్ టైంగా డాక్టర్ మాడేకర్ అని ఇక ల్యాబ్ అసిస్టెంట్గా నేను అక్కడ పనిచేయడం జరిగింది 3 years కూడా. ఆ కొద్దిపాటి జీతంతో 6-7 వేల జీతంతో ఆ కుటుంబాన్ని చదివే పరిస్థితి, చదువు ఇటు ఉద్యోగం ఇటు కుటుంబం, ఈ 3 సమస్యల వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నా. నేను వాస్తవంగా ఇటు ఎస్ఎస్సిలో మరియు కాలేజీలో నేను కాలేజీ టాపర్ని, అదేవిధంగా డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయినా నేను అప్పటి నుండే నేను నా చిన్న క్లాసులకు అంటే నాకంటే చిన్నవాళ్ళు నా తోటి వాళ్ళు కూడా ట్యూషన్స్ ఎక్కువ చెప్తూ ఉంటాను. తల్లిదండ్రులు కూడా ఈయన బాగా కమిట్మెంట్ ఉంది, ఈయన కనుక ట్యూషన్స్ చెప్తే మా పిల్లలకు లాభం జరుగుతున్న ఉద్దేశం కొద్ది నాకు ఎక్కువ ట్యూషన్స్ పంపించేవాళ్ళు. పంపిస్తున్న సందర్భంలో చాలామంది కూడా అన్నారు ఏంటంటే నువ్వు ఒక స్కూల్ పెట్టచ్చు కదా, ఒక స్కూల్ ప్రారంభించు అన్నప్పుడు అక్కడ నా జర్నీ మొదలైంది. ఆ జర్నీ మొదలైనప్పుడు నేను ఇక్కడే అంటే కరీంనగర్లోనే ఒక 250 రూపాయల కిరాయితో ఒక చిన్న ఇల్లును కిరాయి తీసుకొని దాని పక్కకే కొంత జాగు ఉంటే తాటి కమ్ములతో, డాంబర్ రేకులతో, సిమెంట్ రేకులతో ఇట్లా అంచెలంచెలుగా ఇవాళ ఒక స్థిరంగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది పిల్లలకు విద్యను బోధిస్తున్నట్టు సందర్భం ఇది. ఈ జర్నీలో చాలామంది నేను ఒకటే నమ్ముతూ ఉంటాను, నాట్లాంటి ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలు చదువుకోకుంటే ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. వాస్తవంగా అట్లాంటి జరగద్దు. నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నాట్లాంటి ఇబ్బందులు సమాజంలో ఎవరు కూడా ఎదుర్కోవద్దు అనే ఆలోచనతో నేను 86-87లో ఇక్కడ నేను స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో ఇది ప్రైవేట్ పాఠశాల అయినప్పటికీ వాళ్ళు ఎంత ఇస్తే అంత ఫీజు, సగం ఇస్తే సగం నాకు వెళ్తుంది అంటే పేరెంట్స్ ఏదైతే మొత్తానికి చదువు ఒక పాఠశాల యజమాని ఏం చేస్తారంటే ఫీజు ఇంత అని ఫిక్స్ చేస్తారు, కానీ నేను అట్లా ఎప్పుడు చేయలే. ఏంటంటే పేరెంట్సే వాళ్ళ ఈ పాఠశాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఎంతో అమౌంట్స్ ఇచ్చే ఆ పాఠశాల నిర్వహణ జరిగింది. అభివృద్ధి జరిగిన కొద్ది టీచర్స్, అకామిడేషను, ఫర్నిచర్ ఇట్లా ప్రతి సంవత్సరం పెంచుతూ ఈరోజు 30 సంవత్సరాలుగా నిర్విరామంగా అంటే వేల మంది పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో 150-160 దేశాల్లో మా బ్రాండ్ అంటే పిల్లలు ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరైనా
నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి అని ప్రతి తల్లిదండ్రి కలలు కంటూ ఉంటాడు, వాస్తవం. కానీ ఆ కళలను నిజం చేయడానికి నేను అహర్నిశలు, అంటే ఒక మనిషి గాలి, నీరు, ఆహారం ఒక మనిషికి ఎట్లా అవసరమో ప్రతి సన్నివేశాన్ని కూడా ఒక్కొక్క తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని ఏ విధంగా నేను గెలవచ్చు, ఆ పిల్లలను ఆ దశలో వాళ్ళకి ఎట్లా అందించాలి, వాళ్ళు కోరుకున్న దశలో పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో, ఒక తపనతో పనిచేస్తున్నటువంటి